క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులకు ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యములను మీరు విని దేవుని మేలులు ఆశీర్వాదములు పొందాలని నేను కోరుతూ ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతమైన నీ నామమునకు స్తుతులు ప్రభువా. మరి ఒకసారి ప్రభువా, ఈ రీతిగా యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమంలో నీ వాక్యమును ధ్యానించుటకు ప్రభువా, నీ వాక్యపు సత్యములను తెలుసుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశాలను బట్టి నీకు స్తుతులు ప్రభువా. అపాత్రుడును అవిధేయుడును నన్ను క్షమించుము. కలువరి శిలువలోను కార్చిన నీ పరిశుద్ధ రక్తము, పుణ్య రక్తము ప్రభువా నా మీద ప్రోక్షించండి. నాతో మాట్లాడండి ప్రభా. ఈ వాక్యము ద్వారా వినుచున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. నీ వాక్యము గొప్పది ప్రభా, శక్తి కలిగింది. నీవు నీ వాక్యమును పంపి ప్రభా మనుషులను, ప్రజలను బాగు చేసినావు ప్రభా. మమ్మల్ని కూడా ఈ దినముల్లో పడిపోయిన స్థితి నుంచి, నాయనా నశించిపోయే స్థితి నుంచి విడిపించి బాగు చేయండి, లేవనెత్తండి ప్రభా. నేటి వాక్యము ద్వారా మీరే మమ్మల్ని దర్శించి కృపచూపమని యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. నేటి వాక్యము నిమిత్తమై ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. ఈ వాక్యంలో మానవుడు దేవుని యొద్దకు చేరవలసిన క్రమాన్ని ఈ వాక్యములో మనకి తెలియజేయబడుతూ ఉన్నది. యాకోబు తన సహోదరుడైన ఏశావును, తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేసి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలను అతడు మోసం చేసి సంపాదించుకున్నాడు. ఆ తదుపరి ఏశావుకు ఈ విషయంలో చాలా కోపం కలిగింది. యాకోబుని ఎలాగైనా సరే చంపాలని తనలో తాను అనుకుంటూ తనను తాను నిమ్మళపరుచుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని యాకోబు తల్లి అయిన రిబ్కా విని యాకోబును హారాను అనే ప్రాంతానికి వెళ్ళి, రిబ్కా యొక్క సహోదరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి నువ్వు వెళ్ళు, నీ సహోదరుని యొక్క కోపం తగ్గే వరకు అక్కడ నిలిచియుండు అని చెప్పింది. అదే సమయంలో యాకోబు తండ్రి అయిన ఇస్సాకు కూడా యాకోబును ఒక దినమున పిలిచి హారాను అనే చెప్పబడే పద్దనరాము అనే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ లాబాను కుమార్తెలలో ఒక ఆమెని వివాహం చేసుకో, అక్కడ ఉండు అని అతనిని దీవించి అక్కడికి పంపే ప్రయత్నాన్ని చేసినాడు. సో ఆ క్రమంలో యాకోబు తన తల్లిదండ్రుల మాట విని బేర్షెబా నుండి హారాను అనే ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలో పొద్దు గ్రుంకినందువల్ల అతడు ఒక ప్రదేశంలో ఆ రాత్రి నిలిచిపోయాడు. అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు. అక్కడ పడుకొని ఉండగా ఒక కలగన్నాడు. దానిలో ఆకాశమును కంటుచున్నట్టుగా ఒక నిచ్చెన భూమి నుండి వేయబడింది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న విషయాన్ని ఇతడు తన కలలో దర్శనంలో చూచినాడు. ఆ నిచ్చెనకు పైగా దేవుడున్నట్లుగా చూసినాడు. ఆ ప్రాంతము ప్రత్యేకమైన ప్రాంతమని తను గ్రహించుకోగలిగినాడు. కాబట్టి ఆ ప్రాంతము, అతను ఎక్కడైతే విశ్రమించినాడో ఆ ప్రాంతము, అది దేవుని యొక్క సన్నిధి ఉన్న ప్రాంతము, దేవుని మందిరముగా ఏర్పాటు చేయవలసిన ప్రాంతము, పరలోకపు గవిని అని తలంచుకొని తన తలగడగా చేసుకున్న రాయి ఏమైతే ఉందో దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసినట్లుగా చెప్పబడింది. అదే సమయంలో దేవుని దూతలు యాకోబును దర్శించినాయి. అదే సమయంలో గొప్ప వాగ్దానాలు యాకోబునకు ఇవ్వబడినాయి.
తాను పండుకున్న స్థలము తన సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పినాడు. తన సంతానము భూమి మీద ఇసుక రేణువుల వలె అవుతాయని చెప్పినాడు. పడమటికి, తూర్పుకు, ఉత్తరమునకు, దక్షిణమునకు నువ్వు వ్యాపిస్తావు అని చెప్పాడు. భూమి మీద ఉన్న వంశములన్నీ నీ చేత, నీ సంతానము చేత ఆశీర్వదించబడతాయి అని చెప్పినాడు. అంతేకాదు, నేను నీకు తోడై ఉంటాను, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి మరలా నిన్ను తీసుకొని వస్తాను, ఈ దేశానికి తీసుకొని వస్తాను అని చెప్పినాడు. దానితో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని చెప్పినాడు. యాకోబునకు దేవుడు గొప్ప వాగ్దానాలను ఇచ్చినాడు. అయితే యాకోబు అంత ఆత్మీయ పరిణతి లేనివాడు, విశ్వాసం యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడుగు ఇలాంటివి తెలియనివాడు, దేవుని యొక్క వాగ్దానాల విలువ తెలియనివాడు. ఈ స్థలం అయితే పరలోకపు గవిని, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అని అనుకున్నాడు. కానీ తనలో అంత ఉన్నతమైన ఆత్మీయ మెట్టు లేకపోవడాన్ని బట్టి 28వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. దేవుడు చెప్పాడు, నేను నీ సంతానాన్ని హెచ్చయ్యేలాగా విస్తరిస్తాను, నిన్ను దీవిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడి నుంచి నిన్ను తిరిగి తీసుకొని వస్తాను, నీకు ఇవ్వబడిన వాగ్దానములు నెరవేర్చే వరకు నీతోనే ఉంటాను అని చెప్తే, యాకోబు మాత్రం చూడండి, నాకు తినుటకు ఆహారం ఇచ్చి నాకు వస్త్రాలు దయచేస్తే నీవే నాకు దేవుడుగా ఉంటావు. మనం కూడా అలాగే చేస్తాం. ప్రభువా, నీవు నాకు ఆహారం ఇస్తే, నాకు వస్త్రాలను ఇస్తే, నన్ను ఈ లోకంలో పోషిస్తే అప్పుడు నీవు నాకు దేవుడుగా ఉంటావు. దేవుడు మన పట్ల ఉన్నతమైన ప్రణాళికలను కలిగినవాడు. నిన్ను అంతకంతకు ఆత్మీయ స్థితిలో పైకి లేవనెత్తాలని కోరుతూ ఉన్నాడు. ఆయన స్వారూప్యంలోనికి మార్చాలని కోరుతూ ఉన్నాడు. ఆయనతో జతపని వారముగా నన్ను చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ ఒక ఆత్మీయ లోతు లేని వ్యక్తి, సాధారణమైన వ్యక్తి చెప్పే మాట యాకోబు చెప్తూ ఉన్నాడు, నీవు నాకు ఆహారం ఇస్తే, నాకు వస్త్రములను ఇస్తే నీవే నాకు దేవుడుగా ఉంటావు. ఆ పై వచనాల్లో గొప్ప వాగ్దానాలు యాకోబునకు ఇవ్వబడిన వాటి యొక్క విలువ, దేవుని యొక్క వాగ్దానాల విలువ అంత ఎరగని వాడిగా యాకోబు ఉండి తను ఏం చెప్తున్నాడంటే, వీటిని సంపాదించుకుంటే చాలు అని తనలో తాను తలంచుకొంచు ఉన్నాడు. అయితే ఈ తర్వాత అధ్యాయాలలో యాకోబు యొక్క కొలువు, అతని యొక్క వివాహం, అతడు గొర్రెలు పెంచడం, దాంట్లో తన యొక్క నేర్పరితనము ఇవన్నీ చెప్పబడ్డాయి. 32వ అధ్యాయంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయి యబ్బోకు రేవు దగ్గర దేవునితో ఎలాంటి సమాధానాన్ని, లేకపోతే దేవునితో ఎలాగ పోరాడినాడో, పెనుగులాడినాడో, దేవుని యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకునే పనిలో ఉన్నాడో, ఆయన ఇచ్చిన వాగ్దానములు స్థిరముగా ఉన్నాయి, వేచి ఉన్నాయి, కాబట్టి వాటిని సంపాదించుకోవాలంటే నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఆయన యొక్క కరుణ కొరకు, కృప కొరకు నేను వేడుకోవాలి, నేను దేవునికి వ్యతిరేకముగా, నా కుటుంబమునికి వ్యతిరేకంగా నేను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, తద్వారా దేవుని యొక్క క్షేమాన్ని పొందాలి, దేవుని యొక్క దీవెనను పొందాలి అనుకొని యబ్బోకు రేవు దగ్గర వేచి ఉన్నాడంట. యబ్బోకు రేవు దగ్గర వేచి ఉన్నప్పుడు యాకోబు తన యొక్క మోసపు స్వభావాన్ని, వంకర స్వభావాన్ని తొలగించుకున్నాడు. దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టినాడు. యబ్బోకు రేవు దగ్గర అతడు వేచి ఉన్నప్పుడు అతనిలో ఆత్మీయ స్థిరత్వం వచ్చింది, నిలకడ వచ్చింది. అతని యొక్క ఆత్మీయ గ్రహింపు తెరవబడింది. దేవునికి విధేయత చూపడం ద్వారా నేను నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకోగలను, దేవుడిచ్చిన వాగ్దానములు నా ముందే ఉన్నవి, వాటిని నేను స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా నన్ను నేను సరిచేసుకోవాలి. అంత మాత్రమే కాదు, నా కుటుంబంలో ఉన్న లోటును, నా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను నేను తొలగించుకోవాలి అని యాకోబు తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్న విషయాన్ని ఇక్కడ మనము చూడగలం. ఈ సందర్భంలో 35వ అధ్యాయము 1వ వచనం, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి
అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, దేవుడు ఒక దినాన యాకోబు దగ్గరకు వచ్చినాడు. యాకోబుతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు బేతేలుకు వెళ్ళు, నీవు నీ సహోదరుని మోసం చేసి అతడు నిన్ను చంపుతాడని నువ్వు పారిపోతూ ఉండి ప్రొద్దుగుంకిన సందర్భంలో ఒక చోట వేచి ఉన్నావు కదా, అక్కడ నేను నీకు ప్రత్యక్షమయ్యాను కదా, నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను కదా, ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, అక్కడ నీవు నిలబడాలి, బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, నేను ఎక్కడైతే నీకు కనబడినానో, నన్ను నీవు ఎక్కడైతే కనుగొన్నావో, నీతో మాట్లాడుటకు నేను ఎక్కడైతే వేచి ఉన్నానో, నువ్వు ఎక్కడికి వచ్చినావో అక్కడ నా కొరకు బలిపీఠము కట్టు అని చెప్తాను. దేవుని కొరకు బలిపీఠము కట్టుటకు అది ఒక క్రమమైన విధానంలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవుని కొరకు బలిపీఠము కట్టుట, దేవునినే మన యజమానిగా అంగీకరించుట, ఆయనతో ప్రార్థనలో పెనుగులాడుట, ఆయనను మన యజమానుడుగా, మన రాజుగా, మన ప్రభువుగా అంగీకరించుట, ఆయన చెప్పిన క్రమమునకు లోబడుట అనేది చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కార్యములను చేయాలని యాకోబు ఇక్కడ తన కుటుంబమునకు చెప్తూ ఉన్నాడు. యాకోబు తన కుటుంబమునకు 3 ప్రాముఖ్యమైన విషయాలను చెప్తూ ఉన్నాడు. ఒకటి, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి. యాకోబు దేవునిని సంధించినాడు, దేవునితో పోరాడి పెనుగులాడి వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు, ఇశ్రాయేలుగా మారినాడు. కానీ తన కుటుంబంలో ఇంకా అన్య దేవతలు ఉన్నాయంట. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ అన్య దేవతలన్నిటినీ పారవేయాలంట. మనలో కూడా దేవునిని ఎరిగి ఉన్నామని చెప్పే మనలో కూడా ఇలాంటి అన్య దేవతలు ఎన్నో ఉన్నాయి. వాక్యాన్ని బట్టి చూసినప్పుడు, మనల్ని మనం దేవుని యొక్క వాక్యముతో సరిచేసుకున్నప్పుడు అన్య దేవతలుగా చెప్పబడేవి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అంగీకారము కానివి ఎన్నో మనలో మిగిలి ఉండగలవు. వాటిని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా, ఆయన యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా, ఆయన చెప్పే మాటలకు క్రమముగా లోబడుట ద్వారా, విధేయత చూపడం ద్వారా మన దగ్గర ఉన్న అన్య దేవతలు ఏమిటో వాటిని మనము కనుగొనగలము. అదే సమయంలో వాటిని బయటకు పారవేయగలము. ఈ దినాల్లో మనుషులకు డబ్బు ఒక అన్య దేవతగా ఉండింది. యవనస్తుడైన నీకు ఒక స్త్రీ అన్య దేవతగా ఉండి ఉండొచ్చు. యవనరాలమైన నీకు ఒక పురుషుడు అన్య దేవతగా ఉండి ఉండొచ్చు. నీ చదువు, నీ ఉద్యోగము, నీ సంపాదన నీకు అన్య దేవతగా ఉండొచ్చు. నీవు మద్యం సేవించేవాడైతే నీ మద్యము, నీ గంజాయి, నీ సిగరెట్లు ఇవే నీకు అన్య దేవతలుగా ఉండొచ్చు. వాటిని నీవు కలిగి ఉండి దేవునితో ఐక్యపరచబడాలని, బేతేలునకు వెళ్ళాలని, ఆయన కొరకు బలిపీఠము కట్టాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే అది కేవలము నిష్ప్రయోజనమే. క్రీస్తు కొరకు బలిపీఠము కట్టాలంటే ఆయన మాట వినాలి. యాకోబు చెప్పినట్లుగా మన యొద్దనున్న అన్య దేవతలను పారవేయాలి. దేవునికి వ్యతిరేకముగా మనలో ఉన్న కార్యములను మనము తొలగించుకోవాలి. మనుషులతో మనల్ని మనం సమాధానపడాలి. మనం మనుషుల యొద్ద క్షమాపణ కోరుకోవాలి. ఎవరి దగ్గరైనా దొంగిలించుంటే వాటిని తిరిగి ఇచ్చివేయాలి. వారితో సమాధాన పడాలి. దేవుని యొక్క క్షమాపణ కొరకు, కృప కొరకు వేడుకోవాలి. ఆయన మనల్ని క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, ఆయన మన విమోచకుడు. ఆయన అన్య దేవతలను మనలో నుంచి తీసివేసినప్పుడు, పారవేసినప్పుడు మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. మన హృదయము ఖాళీగా ఉంటుంది, అది శుద్ధీకరించబడినదిగా ఉంటుంది. అప్పుడు ఆయన ఆత్మ మనలో నివాసం చేస్తుంది. ఆయన వాక్యము మనలో నిలిచి ఉంటుంది. ఆయన వాక్యము ఒక మనుషుల్లో నిలిచి ఉన్నప్పుడు ఆ వాక్యము సర్వ శరీరమునకు ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయుషును దయచేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనము తేలికైనదిగా ఎంచడానికి వీలైనది కాదు. దేవుని వాక్యము జీవము కలిగినది, అది పునరుద్ధానపు శక్తి కలిగింది. వాక్యమే దేవుని యొద్దయుండును, దేవుడయుండునని చెప్పబడిన వాక్యము. ఆ వాక్యము నీలో నిలిచి ఉంటే, నీ హృదయపు పలకల మీద అది రాయబడి ఉంటే కనుక అది శాశ్వతమైన జీవమును నీకు ఇవ్వగలదు, గొప్ప సమాధానాన్ని ఇవ్వగలదు, నిన్ను రక్షణ మార్గములో, శాశ్వతమైన జీవ మార్గంలో నడిపించగలదు. ఈ లోకం వైపు చూడకుండా దేవుని వైపే నీ గురిని నిలిపి
నీ కుటుంబాన్ని కట్టుకొనుటకు, నిన్ను నీవు క్రీస్తులో నిర్మించుకొనుటకు గొప్ప సహాయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. యాకోబు చెప్పిన మొట్టమొదటి విషయము, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయుడి. ఈ వాక్యం వించున్న మీరు, నేను మన యొద్దనున్న అన్య దేవతలను, దేవునికి వ్యతిరేకమైన కార్యములను తీసివేయాలి, పారవేయాలి. వాక్యం అనేక మార్లు వింటూ ఉండవచ్చు, కానీ ఒక్కసారైనా కొన్ని విషయాలైనా దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకున్నావా? ఆయన క్షమాపణ కొరకు వేడుకున్నావా? ఒక్కొక్కటి ఒప్పుకొని చూడగా దేవుని ఆత్మ తన కార్యం చేయటం మొదలుపెట్టింది. అప్పుడు నీవు ఒక్కటి ఒప్పుకోవడం మొదలు పెడితే ఇంకా నీవు క్రమంగా ఒక్కొక్కటి ఒప్పుకుంటావు. ప్రభువా, ఇంకా నీకు వ్యతిరేకమైన కార్యములు నాలో ఏమి మిగిలినాయో వాటిని తెలియజెప్పండి ప్రభువా, నేను ఒప్పుకుంటాను, నీకు లోబడతాను ప్రభువా, నీ కుమారునిగా మారతాను ప్రభువా, నీ కుమార్తెగా మారతాను ప్రభువా, నీ రక్షణను నేను శాశ్వత కాలము అనుభవిస్తాను ప్రభువా, ఈ లోకంలో నిన్ను కలిగి జీవిస్తాను ప్రభువా అని నువ్వు చెప్తావు. యాకోబు చెప్పిన మొట్టమొదటి మాట, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయుడి. రెండవదిగా, మిమ్మును మీరు శుచిపరుచుకొనుడి, మిమ్మును మీరు శుభ్రపరుచుకొనుడి. మనము కూడా మనల్ని మనం శుభ్రపరుచుకోవాలి. హృదయము గొప్ప పాపముతో, తిరుగుబాటుతో, మూర్ఖమైన స్వభావంతో నిండి ఉన్నది. కానీ క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బాల్యకాలం నుంచి, యవన కాలం నుంచి నీవు చేసిన పాపములను ఒప్పుకొనుచు ఉండగా, విడిచిపెడుతూ ఉండగా, క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తాను కార్చిన పరిశుద్ధ రక్తము నిన్ను సంపూర్ణముగా శుద్ధి చేస్తుంది. మిమ్ములను మీరు శుచిపరుచుకొనుడి, శుభ్రపరుచుకొనుడి. మనము కూడా దేవుని యొక్క వాక్యముని వినుచు ఉండగా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, శుచిపరుచుకోవాలి, ఆయన మాట వినాలి. మొట్టమొదటిగా అన్య దేవతలను పారవేయాలి. తద్వారా మనలోనికి శుభ్రత, లేకపోతే క్షేమము, దేవుడిచ్చే సంపూర్ణమైన రక్షణకైన మార్గము మనలో తెరవబడుతూ ఉంటుంది. మూడవదిగా, మీ వస్త్రములను మార్చుకొనుడి. మన యొక్క వస్త్రములు అవి అపవిత్రతతో, మలినముతో నిండిన వస్త్రములు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ అపవిత్రత యావత్తు పోనట్టుగా నీ మీద శుద్ధ జలము చల్లుతాడు. నీ అపవిత్రత యావత్తు తీసివేస్తాడు. అపవిత్రమైన, మలినమైన వస్త్రములను తీసివేసి పరిశుద్ధమైన వస్త్రములను నీకు ధరింపజేస్తాడు. తెల్లని వస్త్రములను నీకు ధరింపజేస్తాడు. ఈ క్రమమైన 3 విధానాలను అనుసరించినప్పుడు ఈ కుటుంబం అంట బేతేలునకు వెళ్ళగలదు, దేవుని కొరకు బలిపీఠమును కట్టగలదు. మన కుటుంబములు కూడా ఈ క్రమమైన ఈ 3 ప్రత్యేకమైన విధానాలను అనుసరించడం ద్వారా దేవుని కొరకు బలిపీఠము కట్టగలము, దేవునిని మనం నిలబెట్టగలము. ఆయన సంతోషపడే రీతిలో మన ప్రవర్తన మనం దిద్దుకొని ఉండగలిగిన సహాయాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. 4వ వచనము, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. యాకోబు ఇంటివారు చూడండి, యాకోబు మొట్టమొదటిగా దేవునికి లోబడినవాడు, దేవుని మాట విన్నవాడు. నీవు దేవునికి లోబడిన వాడివైతే, దేవుని మాట వినిన వాడివైతే, దేవునినే నీ రక్షకునిగా అంగీకరించిన వాడివైతే, ఆయనతో దినదినము సమాధాన వాడివైతే, నీ కుటుంబము కూడా నిన్నే అనుసరిస్తుంది. నీవు చెప్పిన మాట వింటది. యాకోబు చెప్పిన మాట తన కుటుంబమంతా వింటూ ఉన్నది. తన కుటుంబంలో ఉన్న ఇంటివారు, తన యొద్దనున్న వారందరూ, తన యొద్దనున్న పనివారేమి, తన ఇంటివారేమి, వీళ్ళందరూ కూడా ఆ మాట వినుచూ ఉన్నారు. యాకోబు దేవునితో ఐక్యతలోనికి నడిచిన వ్యక్తి కాబట్టి అతడు చెప్పిన మాట వాళ్ళకి దేవుడు చెప్పిన మాటలాగా ఉన్నది. కాబట్టి వాళ్ళు విని తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ, తమ యొద్ద నిజముగానే అన్య దేవతలు ఉన్నాయంట, వాటన్నిటినీ తీసుకొని వచ్చారంట. తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. చూడండి, ఈ దినాల్లో మనము కూడా మన యొక్క అవిధేయతను, అపవిత్రతను, తిరుగుబాటును, పాపమును, ప్రతి విధమైన అన్యాచారములను ఒప్పుకొని వాటిని క్రీస్తు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాటన్నిటినీ ఆయన సమాధిలో ఉంచుతాడు. యాకోబు షెకెము దగ్గర
వృక్షము కింద, మస్తకి వృక్షము క్రింద ఎలాగైతే అన్య దేవతలను, చెవులకు ఉన్న పోగులను దాచిపెట్టినాడో, అలాగా నీ యొద్దనున్న ప్రతి విధమైన పాపమును, అపవిత్రతను క్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకొని చూడగా, ఆయనతో సరిచేసుకొని చూడగా, దేవుడు నీ అతిక్రమములను, నీ దుష్టత్వమును, నీ పాపమును సమాధిలోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన తిరిగి లేచినట్లుగా, ఆయన జీవముతో పునరుద్ధానపు శక్తితో పైకి లేచినట్లుగా మనము కూడా తిరిగి ఉజ్జీవింపబడగలము, తిరిగి లేపబడగలము. ఆయన జీవమును మనలో కలిగి ఉండగలము, ఆయన పునరుద్ధానపు శక్తిని మనలో కలిగి ఉండగలము. ఒకవేళ అంతకుముందు చేసిన పాపములు, లేకపోతే అంతకుముందు నువ్వు చేసిన ఎలాంటి చెడు కార్యములైనా నీకు గుర్తొచ్చినా సరే, వాటి యొక్క ప్రభావము ఎంత మాత్రము నీ మీద ఉండదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు ప్రభువుకు సంబంధించిన వాడవు, ఆయన రక్తములో కడగబడిన వాడవు. కాబట్టి గత దినములో చేసిన దుష్టత్వము, పాపము ఒకవేళ అది నీకు గుర్తు వచ్చినా సరే దానికి ఎలాంటి శక్తి ఉండదు. ఎందుకంటే అది క్రీస్తు ప్రభు చేత సమాధి చేయబడింది. యాకోబు చేత ఎలాగ మస్తకి వృక్షము క్రింద ఇవి దాచబడినయో, అలాగే క్రీస్తు ప్రభు చేత నీ యొక్క ప్రతి విధమైన దుష్టత్వము సమాధి చేయబడింది కాబట్టి, దాచబడింది కాబట్టి, వాటికి నీ మీద ఎలాంటి అధికారము ఉండనిదిగా ఉంటుంది. గత దినాల్లో సాతాను శక్తుల చేత, అంధకార సంబంధమైన క్రియల చేత నువ్వు నింపబడి ఉన్నావేమో, సాతాను శక్తుల చేత బంధించబడి ఉన్నావేమో. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన వెలుగును నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయన రక్షణ వాగ్దానాలు నువ్వు కలిగినప్పుడు, ఆ సాతాను యొక్క ప్రభావం నీ మీద ఎన్నటికీ ఉండకుండా దేవుడు సంపూర్ణమైన విడుదలనిస్తాడు, సంపూర్ణమైన స్వస్థతని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుని యొక్క గొప్ప కాపుదలను నీకు దయచేస్తాడు. గత దినాల్లో నువ్వు అనారోగ్యంలో ఉన్నా ఇప్పుడు నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. గత దినాల్లో నువ్వు అప్పుల పాలైపోయినా సరే ఇప్పుడు నువ్వు ఆ అప్పుల నుంచి క్రమంగా కోలుకునే రీతిలోకి వెళ్ళిలాగున దేవుడు ఒక క్రమమైన మార్గాన్ని, ఉన్నతమైన ఆలోచనను నీకు దయచేస్తాడు. ఆ మార్గంలో వెంబడి వెళుచూ ఉండగా నీ యొక్క ఆర్థిక సమస్యలు, నీ శరీర సంబంధమైన అస్వస్థతలు, నీ కుటుంబంలో ఉన్న గొప్ప శోధనలు, శ్రమలు అవి అన్నీ తొలగిపోయి నువ్వు క్రీస్తులో ఐక్యపరచబడతావు. ఆయన ఇచ్చే సమాధానాన్ని నువ్వు కలిగి జీవిస్తావు. దేవుని మాట వినాలని యాకోబు తలంచుకొని బేతేలుకు వెళ్ళాలని అనుకోవడము అతని యొక్క విధేయతకు గుర్తు. దేవుని మాటకు విధేయత చూపినప్పుడు ఆయన చెప్పిన మాట, నీవు బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించు, నా కొరకు అక్కడ బలిపీఠము కట్టు అని చెప్పిన మాటను యాకోబు విన్నాడు, దానికి లోబడ్డాడు, విధేయత చూపిన. దేవుని మాటకు విధేయత చూపుట, దేవుని మాటకు లోబడుట గొప్ప దీవెనకరం. దేవుని పిల్లలకు దేవుడు గొప్ప కాపుదలను ఇస్తాడు. మన చుట్టూ ఎలాంటి గందరగోళము, అశాంతి, అసమాధానము, తొందరలు కలిగించే పరిస్థితులు ఉన్నా సరే ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి నిశ్చింతగా ఉంటాడు. శత్రువులు సైతము ఆశ్చర్యపడేంత, భయపడేంత గొప్ప కాపుదలను ఒక ప్రార్థనాపరుడు అనుభవిస్తాడు. అతనికి దేవుడిచ్చే గొప్ప ఆధిక్యతది. నీవు దేవుని వాక్యమునకు లోబడితే, ఆయన మాట వింటే, ఆయన ఇచ్చే కాపుదల, ఆయన ఇచ్చే క్షేమము అది ఎంతో గొప్పది. యాకోబు తన ఇంటి వారికి దేవుని మాట చెప్పి వారిని సిద్ధపరిచినట్లు నీవు కూడా ఈ దినాల్లో దేవునికి మొరపెట్టి ఆయన పాదముల యొద్ద వేచి ఉండి ఆయన చెప్పే మాట ఏమైనదో దాన్ని నీవు విని నీ కుటుంబమునికి తెలియజేయవలసిన వాడవైనావు. నీవే లేవలేని వాడుగా, ప్రార్థన చేయలేని వాడుగా, గ్రహింపు లేనివాడుగా, సమాధానము లేనివాడుగా, అస్వస్థతతో పడి ఉన్నప్పుడు నీకు నిరీక్షణ ఉండదు, నీ కుటుంబానికి కూడా నిరీక్షణ. కానీ నీవు ప్రార్థనా పరుడుగా నిలబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుచు ఆయన పాదముల యొద్ద కనిపెట్టి వేచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అలాగే నీ కుటుంబం అంతటికి గొప్ప కాపుదలను, క్షేమాన్ని దయచేస్తాడు. 35వ అధ్యాయము 5వ వచనంలో, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టున్న పట్టణముల మీద ఉండెను. నీవు దేవునికి లోబడినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు, నీకు శత్రువులైన వారు, నీకు హాని చేయాలని తలంచేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడే భయము కలిగేలాగా చేస్తాడు. కాబట్టి వాళ్ళు నీ జోలికి రారు. ఇక్కడ యాకోబు కుమారులను, యాకోబును తరుమలేదంట.
ఎందుకంటే వీరు దేవుని యొక్క మాట విని దేవుని ఆజ్ఞ చొప్పున ప్రయాణం చేస్తూ ఉన్నవారు. కాబట్టి వీరిని పాడు చేయుటకు, వీరిని తొందర పెట్టుటకు రావడానికి ఎవరికి కూడా అలాంటి శక్తి సామర్థ్యము లేని పరిస్థితుల్లో ఉన్నారు. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. యెహోషాపాతు ప్రార్థనాపరుడు, శ్రేష్టమైన రాజు, దేవుని యొక్క వాగ్దానములను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును బహుగా నమ్మిన వ్యక్తి. కాబట్టి ఇతడు ప్రయాణం చేస్తూ ఉంటే, లేకపోతే ఇతను ఉన్న చోట తన చుట్టూ ఉన్న రాజ్యముల మీదకి దేవుని యొక్క భయం వచ్చిందంట. ఇక్కడ కూడా అంతే. యాకోబు తన కుమారులు, తన ఇంటి వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ చుట్టూ ఉన్న రాజ్యముల వారికి భయం ఏర్పడింది. అమ్మో, ఈ ప్రజలు దేవుని బిడ్డలు, వీళ్ళను మనం ఏదనంటే మన మీదకే పెద్ద ప్రమాదం రాగలదు, కాబట్టి వీరిని మనం ఏమీ చేయకూడదు, వీరి జోలికి వెళ్ళకూడదు, వీళ్ళ విషయంలో ఎలాంటి కీడు తలంచకూడదు అని వాళ్ళు అనుకున్నారంట. ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి, నీతిమంతుడైన వ్యక్తి, నిలబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు లోకస్తులు లేకపోతే అన్యులు అతని ఎదుట మాట్లాడలేరు. అతన్ని చూసి అతనితో ఎలాంటి వాదోపవాదాలు చేయడానికి ముందుకు రాలేరు. ఎందుకంటే అతనిలో దేవుని యొక్క శక్తి ఉన్నది, వాక్యం ఉన్నది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ శక్తిని నీకు కూడా దయచేస్తాడు. నీ వాక్కులోనే శక్తిని దేవుడు పెడతాడు. కాబట్టి నీ వైపుకు వచ్చి, నీవు ప్రార్థనాపరుడు అయితే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆటంకపరచాలని, అభ్యంతరపరచాలని చూసే మనుషులు ఎవ్వరూ కూడా ఉండరని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. 35వ అధ్యాయము 13వ వచనంలో, దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. యాకోబు తన కుటుంబము దేవుని మాట విని ఈ క్రమమైన మార్గములో నడిచి అన్య దేవతలను పారవేసి వారిని వారు శుచిపరుచుకొని వస్త్రములను మార్చుకొని దేవుడు చెప్పిన మార్గములో ప్రయాణం చేయుచు బేతేలుకు వచ్చినప్పుడు దేవుడు వారిని దర్శించినాడు. నిన్ను నన్ను కూడా దేవుడు దర్శించగలడు. అన్య దేవతలను తీసివేసినప్పుడు, మనల్ని మనం శుచిపరుచుకున్నప్పుడు, ఆయన నూతన వస్త్రముల కొరకు ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు, నన్ను దర్శిస్తాడు. ఇక్కడ యాకోబును దర్శించినాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను అని దేవుడు చెప్తూ, అబ్రహాముతో ఏం వాగ్దానం చేసినానో, ఇస్సాకుతో ఏం వాగ్దానం చేసినానో ఆ వాగ్దానాలను నీకు కూడా, నీ విషయంలో కూడా నెరవేరుస్తాను. రాజులు గొప్పవారు నీ గర్భవాసమును పుడతారు, నీవు దీవెనకరమైన వ్యక్తిగా మారుతావు అని దేవుడు స్వయముగా తనతో మాట్లాడడానికి వచ్చి అక్కడ నుండి పరమునకు వెళ్ళినట్టుగా చెప్పబడింది. దేవుడు నిలిచి ఉండమన్న స్థలములో నీవు నిలబడినప్పుడు, దేవుని మాట చొప్పున నీవు ముందుకు వెళ్ళినప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. నీతో మాట్లాడుటకు ఆయన స్వయముగా దిగొస్తాడు. తిరిగి ఆయన మళ్ళీ పరమునకు వెళ్తాడు. దేవుని మాట చొప్పున ఏలియా కెరీతు వాగు దగ్గరకు వెళ్ళినాడు. అక్కడ వేచి ఉన్నాడు. దేవుని చేత పంపబడిన కాకోలము చేత పోషించబడినాడు. యాకోబు దేవుని మాట విన్నాడు, బేతేలునకు వెళ్ళినాడు. ఏలియా దేవుని మాట విన్నాడు, కెరీతు వాగు దగ్గర వేచి ఉన్నట్టుకు వెళ్ళినాడు. కానీ లోతు ఏం చేశాడంటే, ఈ పర్వతమునకు తప్పించుకొని వెళ్ళు అని చెప్పబడితే, ప్రభువా అలాగూ కాదు ప్రభువా, నేను అక్కడికి వెళ్ళలేను ప్రభువా, మరొక స్థలానికి వెళ్తాను ప్రభువా అని చెప్పి తన కుటుంబమునకు గొప్ప నష్టాన్ని కలుగు చేసుకున్నాడు లోతు. దేవుని మాట వింటే నీకు క్షేమం, దేవుని మాట వింటే నీ కుటుంబమునకు క్షేమము, దీవెన, ఆశీర్వాదము, స్వస్థత. దేవుని మాట కాకుండా ప్రభువా అలాగ కాదు ప్రభువా, ఇది మేలుకరమైన మార్గం ప్రభువా, దీనిలో నేను వెళ్తాను ప్రభువా, ఇట్లా నన్ను అనుమతించండి ప్రభువా అని నువ్వు చెప్పినప్పుడు అది దేవునికి ఇష్టమైన మార్గము కాకపోవడాన్ని బట్టి దేవుడు ఏమి చెప్పకుండా మౌనముగా ఉంటాడు.
దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. లోతు ఎలాగైతే తన కుటుంబమును నష్టపరుచుకున్నాడో అలాగ మనము కూడా మన కుటుంబంలో ఈ దినముల్లో నష్టపరుచుకోగలము. దేవుని యొక్క మాటను త్రోసివేసినప్పుడు, ఆయన చెప్పిన మాట కాకుండా మనము వేరొక మాటని చెప్పి వేరొక మార్గములో వెళ్ళినప్పుడు, ఏలియా దేవుని మాట విన్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. యాకోబు బేతేలునికి వెళ్ళు, అక్కడ బలిపీఠము కట్టమని చెప్పినప్పుడు ఇతడు లేచి బేతేలునికి వెళ్ళినాడు. తన కుటుంబం అంతటినీ తీసుకొని వెళ్ళాడు. దేవుడు మార్గం అంతటిలో క్షేమాన్ని ఇచ్చాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడే దిగి వచ్చినాడు, అక్కడ ఆయనతో మాట్లాడినాడు. తర్వాత యాకోబు అక్కడ ఒక బలిపీఠమును కట్టినట్లుగా తర్వాత వచనాల్లో మనం చూడగలం. ఈ వాక్యము ద్వారా మనము దేవునికి విధేయత చూపుట, దేవుని మాటకు లోబడుట, ఆయన వాగ్దానాలను సంపాదించుకొనుట, వాటిని నెరవేర్చుటకు ఆయన ప్రయత్నాన్ని మనం చేయుట, ఆయన సన్నిధిలో కనిపెట్టుట అనేవి ఎలాగున్నాయో వాటిని మనం తెలుసుకోవాల్సిన వారమైన దేవుడు మాట్లాడే దేవుడు. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆ దేవుడు ఆయన ప్రణాళికలను తెలియజేసే దేవుడు. ఆ ప్రణాళికలను ఆయన మాటలను నీవు ఎరిగి ఉండి నీవు తెలుసుకొని వాటి ప్రకారం ముందుకు కొనసాగినప్పుడు దేవుని యొక్క గొప్ప క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆయన యొక్క గొప్ప కాపుదలను మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనం అనుభవించి ఆయనకు మహిమ తెచ్చేవారంగా మనం ఈ దినాల్లో ఈ లోకములో ఉండగలమని నేను తెలియజేయచ్చు ఉన్నాను. చివరిగా ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. చివరి భాగం మాత్రమే. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. బెదిరించువారు లేకుండా యాకోబు సంతతి తిరిగి వస్తారు, నిమ్మళిస్తారు, నెమ్మది పొందుతారు. ఎందుకంటే యాకోబు దేవుని మాట విన్నవాడు. అబ్రహాము, ఇస్సాకులు ఎలాగైతే దేవుని మాట విన్నారో అలాగ యాకోబు కూడా ప్రారంభంలో కొంత విశ్వాసములో బలహీనుడిగా కనబడినా సరే, మోసం చేసేవాడుగా కనబడ్డా సరే, దేవునితో ఐక్యతలోనికి వచ్చినప్పుడు తన యొక్క క్షమాపణ కొరకు వేడుకున్నప్పుడు ఇప్పుడు యాకోబు తన సంతానము బెదిరించేవారు లేకుండా చక్కటి క్షేమాన్ని, దేవుని యొక్క కాపుదలను అనుభవిస్తారంట. వాళ్ళు నిమ్మళించి నెమ్మది పొందుదురు. ఈ దినాల్లో భయంకరమైన గందరగోళాలు, సమస్యలు, చిక్కులు, ఇరుకులు ఉన్న ఈ దినాల్లో మనము కూడా నిమ్మళించి నెమ్మది పొందులాగున యాకోబు ఎలాగైతే దేవుని మాటకు లోబడినాడో, బలిపీఠమును కట్టుటకు బేతేలుకు ప్రయాణం చేసినాడో అలాగ మనము కూడా మన యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మనల్ని మనం శుచిపరుచుకొని వస్త్రములను మార్చుకొనుడు ద్వారా మన యొద్దనున్న ప్రతి విధమైన పాపమును లేకపోతే ప్రతి విధమైన విషయాలను ఒప్పుకోవడం ద్వారా యాకోబు తన ఇంటి వారు ఎలాగైతే వాటన్నిటినీ అపవిత్రమైన వాటిని తీసుకొచ్చి యాకోబునకు ఇచ్చినారో అలాగ మనము కూడా మన యొక్క అపవిత్రత, దుష్టత్వము, తిరుగుబాటు, మన మలినమైన ప్రతి విధమైన కార్యమును క్రీస్తు ప్రభువుకు అప్పగించడం ద్వారా ఆయన ఎలాంటి పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధతను మనము కూడా కలిగి జీవించినట్లుగా దేవుడు మనకు గొప్ప సహాయాన్ని దయచేస్తాడు. కాబట్టి మనం ఈ దినముల్లో వాక్యమును వినిచి ఉండగా దేవుని మాటకు లోబడి ఆయన చెప్పు మాటలు విని ఆయన కొరకు నిలబడాలని, ఆయన సన్నిధి కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఈ దినముల్లో మనము పాపమును ఒప్పుకొనుచు సరిచేసుకుంటూ ఉండగా దేవుడు గొప్ప కాపుదలను, క్షేమాన్ని మనకిస్తాడు. మన కుటుంబంలో గొప్ప వెలుగుతో నింపుతాడు. తన సమృద్ధి అయిన జీవముతో మనల్ని నింపుతాడని నేను తెలియజేయటకు సంతోషపడుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు వందనములు ప్రభువా. యాకోబు నాయనా తన వంకర స్వభావాన్ని విడిచిపెట్టి ఎలాగా ఎబ్బోకు రేవు దగ్గర నీతో సమాధానంలోనికి వచ్చినాడో, ఆ తర్వాత నీవు ప్రభా బేతేలునికి వెళ్ళి నాకు బలిపీఠం కట్టమని చెప్పినప్పుడు ప్రభా నీ మాట విని తన కుటుంబమును, తన ఇంటి వారిని తీసుకొని బేతేలునికి వెళ్ళడానికి నీ మాట వినుటకు ఇష్టపడినాడో ప్రభా. ఆ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. మమ్మల్ని కూడా నీ మాట వినేవారముగా, మమ్మల్ని మేము నీలో ఐక్యపరుచుకునేవారముగా, నీకు వ్యతిరేకమైన కార్యములను తొలగించుకునేవారముగా, తీసివేసుకునేవారంగా మమ్మల్ని చేయండి ప్రభా. ఏలియా ఎలాగా నీ మాట చొప్పున కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినాడు ప్రభా, అలాగా యాకోబు వలె, ఏలియా వలె మేము కూడా నీ మాట విని
నీవు చెప్పిన మాట చొప్పున నిలబట్టకు సహాయం చేయండి. తద్వారా నీవు దిగివచ్చి యాకోబుతో మాట్లాడినావు ప్రభా. నీవు మాతో కూడా ఉండే దేవుడవు, మాట్లాడే దేవుడవు, నడిపించే దేవుడవు ప్రభా. కృప చూపండి. అలాగూ కాక లోతు ప్రభువా అలాగూ కాదని చెప్పి నీవు చెప్పిన మార్గమును నిరాకరించినాడు ప్రభా. కాదని త్రోసివేసినాడు ప్రభా. అలాగ నిన్ను త్రోసివేయక నీ జీవమును ప్రభా, నీ రక్షణను మా కుటుంబములలో, మా వ్యక్తిగత జీవితాల్లో అనుభవించినట్లుగా మీరే మాకు సహాయం చేసి కృప చూపండి. యేసు ఇచ్చే ఆశీర్వాదం మీద నీ ముద్ర వేయండి. ఇంకా పరిశుద్ధమైనదిగా ఈ కార్యమును మీరు నిలబెట్టండి ప్రభా. పాత్రను నన్ను క్షమించుము. నీ జీవము కలిగిన మాటల కొరకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమెన్.